వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 6 ఎమ్మెల్యేలు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ ఇవ్వబోతున్నారని, రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనాల్సిందిగా ఆ 6 ఎమ్మెల్యేలు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని నిర్ణయానికి వచ్చినట్లుగా, రానున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు వారు హాజరు కాబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 6 ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ ఇవ్వబోతున్నారని, రాబోయే అసెంబ్లీ సమావేశాలకి 6 వైకాపా ఎమ్మెల్యేలు హాజరవ్వాలని ప్రయత్నం చేస్తున్నారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇదే జరిగితే జగన్మోహన్ రెడ్డి ఆ 6 ఎమ్మెల్యేల మీద ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు? కృష్ణ గారు, అది వెన్నుపోటు అయితే జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చు. మనం ఏమనుకుంటున్నామంటే నిజమైనటువంటి ప్రజాప్రతినిధులు ఏదంటే అసెంబ్లీకి వెళ్ళాలి. ఓకే, దాన్ని జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటుగా భావిస్తే మనం ఏం చేయలేం. కాకపోతే ఏంటుంది, ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కూడా దాంట్లో ఉన్నారు. ఆ 11 మందిలో వాళ్ళు ఎందుకు ఎన్నికయ్యారు, వాళ్ళు ఎందుకు ఎన్నుకున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు? ఖచ్చితంగా మా నియోజకవర్గానికి సంబంధించిన అంశాలు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాల్లో చట్టసభలకు వెళ్ళి చట్టాలు చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో, నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారు ఎవరైనా సరే. అంతే కదా ఎమ్మెల్యేలు అంటే. ఎమ్మెల్యేల బాధ్యత ఏంటి? ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత చట్టసభలకు వెళ్ళాలి, అది ఒక బాధ్యత వాళ్ళది. అది మానేసి మేము ఎన్నికైనా చాలు, మేము అసెంబ్లీ వైపుకి వెళ్ళాము అంటే, అసెంబ్లీకి వెళ్ళకూడదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలని ఆదేశిస్తున్నాడు అంటే, ఇలా ప్రజాస్వామ్యాన్ని గురించి ఏం మాట్లాడతారు వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేడు, భయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కాడించి ఎదురుగుండా రఘురామకృష్ణరాజు కనపడతాడు. ఇలా చూస్తేనేమో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అచ్చెన్నాయుడు, లేకపోతే అనితి గారు, వీళ్ళందరూ కనపడతారు. అనేక రకమైన ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలకి దగ్గర సమాధానాలు ఉండవు. తత మమ్మమ్మ అనాలి. దానికంటే అసెంబ్లీకి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను వెళ్ళట్లేదు అని చెప్పేసి ఒక వంక పెట్టి ఎగ్గొడుతున్నాడు అతను అనుకోవచ్చు. అతను వెళ్తలేదు సరికే. మరి కొత్తగా ఎన్నికైనట్టు ఎమ్మెల్యేలు ఉన్నారు, దాంతో పాటు 10 మంది ఉన్నారు కదా. ఇప్పుడు తెలంగాణ ఉందండి, తెలంగాణ అసెంబ్లీ కేసీఆర్ గారు వెళ్ళట్లేదు, కానీ వాళ్ళ పార్టీ అందరూ వెళ్తున్నారుగా. అందరూ కూడా వాళ్ళ హయాంలో జరిగినటువంటి ఆరోపణల మీద వాళ్ళందరూ సమాధానాలు చెప్తున్నారు కదా. రేపు పొద్దున మీకు కూడా అటువంటి ప్రశ్నలు అన్నీ వచ్చినప్పుడు మీకు సంబంధించిన నాయకులు అందరూ ఉన్నారు కదా. కొత్తగా ఎన్నికైన వాళ్ళతో పాటు సీనియర్లు కూడా ఉన్నారు కదా. వాళ్ళతోటి ప్రభుత్వం నుంచి వచ్చేస్తున్నటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పవలసిన బాధ్యత మేమే ఉంది కదా. నేను వెళ్ళను, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తానని వెళ్తానని చెప్పేసి మాట్లాడడం అంటే ఏదో చాక్లెట్ ఇస్తారే స్కూల్కి వెళ్తానన్నట్టుగా పిల్లలు ఎడుతారు చూసారా, అలా మారం చేస్తాం. ఎంతవరకు ధర్మం? పోనీ నీకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి వచ్చేటువంటి అన్ని లబ్ధి నువ్వు పొందుతున్నావు కదా. జీతం తీసుకుంటున్నారు శాసనసభ్యులకి 11 మంది, ప్రభుత్వం ఇచ్చి అన్ని సదుపాయాలు తీసుకుంటున్నారు, అవి వదులుకుంటా, కానీ అసెంబ్లీకి వెళ్ళరు. కానీ నాతో అంటే పేరు చెప్పడం భావ్యం కాదు, కానీ ఆ 11 మందిలో నాకు తెలిసినటువంటి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, గగ్గోలు పెడుతున్నాడు. అన్న ఏదో ఎమ్మెల్యే అయ్యాను, ఏదో మనస్ఫూర్తిగా అసెంబ్లీలో కూర్చోవాలి, మాట్లాడాలి, ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలి, నా నియోజకవర్గ ప్రజలు, నా కుటుంబ సభ్యులు అందరూ చూడాలి, అది రికార్డులోకి ఎక్కాలి, పలానా టైంలో పలానా ఎమ్మెల్యే మాట్లాడారని చెప్పేసి అని ఎంతో ఆశలతో నేను నెగ్గాను. నా ఆశల మీద నీళ్లు పోసినట్టు ఆడేళ్తాం మానేసి నన్ను కూడా మానేమంటాడు ఏంటి అని నాతో పంచుకున్నాడు ఒక ఎమ్మెల్యే. ఆడ ఎమ్మెల్యే ఓకే, బాధపడి నాకు కూడా బాధేసింది నిజంగా. పాపం అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత అతని ముఖం అనుకుంటారు కదండి ఎవరైనా, గెలిచిన వ్యక్తి ఏమంటాడు, నేను అసెంబ్లీలో మాట్లాడాలని, నా స్వరం అందరూ వినాలనుకుంటారు. అది మనిషి ఇంట్లో కూర్చోమంటాడు ఏంటి? ఈయన కూర్చుంటాడు తాడేపల్లి ప్యాలెస్ లో ప్రెస్ మీట్లు పెడతాడు, అన్ని రకాల సెట్టింగ్లు అక్కడ వేసుకుంటాడు. అందరిని అలా చేయమంటాం. ఇప్పుడు నీ ప్రతిపక్ష నేత హోదా నీకు రాలేదు, వాళ్ళందరికీ ఇల్లు ఒకటి ఎలా పోయినట్టు కొత్తగా వచ్చే హోదా ఏం రాదు కదా, మరి వాళ్ళు ఎలా మనొచ్చు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో కలిపి వైకాపాకి 11 సీట్లు దక్కాయి. ఇప్పుడు ఆ 11 మంది ఎమ్మెల్యేల్లో జగన్మోహన్ రెడ్డిని మినహాయిస్తే మరో 6 మంది పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లుగా, లేదా అసలు అసెంబ్లీకి వెళ్ళాలని డిసైడ్ అయినట్లుగా జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. మరి వైకాపా బలం నిజంగా సింగిల్ డిజిట్ పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు వాళ్ళ కూడా వైసీపీ జెండా మీద నెగ్గినా కూడా జనం కావాలా జగన్ కావాలా తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓకే, జనంతో ఉంటే ఈ రోజు కాకపోతే రేపైనా నాకు భవిష్యత్తు ఉంటుంది, రాజకీయ భవిష్యత్తు. జగన్తో ఉంటే ఏముందో జైలు జీవితమే అనేటువంటిది క్లారిటీ వచ్చేసింది కదా. అందుకని వాళ్ళ తర్జనలు పడుతున్నట్టు ఆ 11 మందిలో మీరు చెప్పినట్టుగా సమాచారం ఏంటంటే 6 హైదరాబాద్లో ఒక చోట కూర్చుని మాట్లాడుకున్నట్టు. అది ఎక్కడ ఏంటనేది మనకు తెలియదు, కానీ సమాచారం ఆ 6 ఒక చోట కూర్చుని ఇలా కాదు
ఖచ్చితంగా మనం వెళ్ళాలి, ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, లేకపోతే మనం రేపొద్దున మన రాజకీయ భవిష్యత్తు ఉండదు అనేటువంటి డిసైడ్ అయినట్టు ఈ సమాచారం జగన్మోహన్ రెడ్డికి కూడా చేరి ఆయన ఏదో రకంగా ఆరుగురిని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారి మాట వింటారా వినరా, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు చూసుకుని వాళ్ళు మళ్ళీ అసెంబ్లీకి వెళ్తారా అన్నది త్వరలో తెలిపోద్ది. 18వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మాటను ధిక్కరించడానికి మాత్రం సిద్ధమయ్యారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వాళ్ళని సముదాయించి ఏదో రకంగా అసెంబ్లీకి వెళ్ళకుండా చేయడానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఎంతవరకు ఏంటి అన్నది వాస్తవాలు అనేది 18వ తారీఖు తర్వాత వాస్తవాలు వస్తాయి. కానీ మనం కోరుకునేది ఏంటి, మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మనం మాట్లాడుతున్నాడు, చంద్రబాబు గారు ఏదో ఛాలెంజ్ చేశారు, సవాలు విసిరారు, రెండు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. సార్, శాసనసభ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఆయన కూడా మీకు సమయం ఇస్తాము, సమయం కేటాయిస్తాము, మీకు ప్రాధాన్యత ఇస్తాము, రండి అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళి వీళ్ళు 11 మంది మాట్లాడుతుంటే వీళ్ళకి సరైనటువంటి మైక్ ఇవ్వకుండా మైక్ కట్ చేస్తుంటే అప్పుడు ప్రజలే చెప్తారు, వాళ్ళని రమ్మంటారు అసెంబ్లీకి వస్తే వాళ్ళకి మైక్ ఇవ్వరు అని చెప్పేసి ప్రజలు చూస్తా ఉంటారు. లైవ్ కదండి ఇప్పుడు అంతాను, అది ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు. నిజంగా కూడా ప్రభుత్వం ఏమైనా వీళ్ళకి మైక్ ఇవ్వకుండా కట్ చేస్తుంటే ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు. చూసారు కదా మా గొంతు నొక్కుతున్నారు అని. అసలు అసెంబ్లీకి వెళ్ళవే, అసెంబ్లీ వెళ్ళకుండా ముందే ఊహించేసుకుని మాకు మైక్ ఎవరో ప్రతిపక్ష నేత హోదాకి తగ్గట్టుగా ఇచ్చే సమయం మాకు ఎవరో చెప్పి ముందే అనుకుంటాం, ఇస్తారేమో, వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. అందుకనే అంటున్నాడు, ఈ 6 కూడా ఖచ్చితంగానే మేము ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, మా నియోజకవర్గ సమస్యల గురించి అక్కడికి వెళ్ళి మాట్లాడాలి అనేటువంటి ఆ ఆలోచన వాళ్ళకి కలవడం అభినందనీయం. అలా ఏం తప్పు చేయట్లా. ఇప్పుడు కొంతవరకేనండి ఎమ్మెల్యేలని కట్టడి చేయాలి అనేటువంటిది రాచరికం కాదు. నేను చెప్పా కొన్ని సందర్భాలు విప్పు జారీ చేస్తారు వాళ్ళు కొన్ని చట్టాలు చేయడానికి. ఇలా విప్పు జారీ అంటే కనీసం నోరెత్తకూడదు అని చెప్పేసి విప్పు జారీ చేయకూడదు, అది రాచరికం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మాట వింటున్నారో వింటలేదో, లేకపోతే అతను వెన్నుపోటు పొడుస్తున్నారో, లేకపోతే అతని మాట ధిక్కరిస్తున్నారో ఇవన్నీ పక్కన పెడదాం. ఖచ్చితంగా 11 మంది రావాలని మనం కోరుకుంటున్నాం. కానీ 11 మందిలో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం, కొంతమందిని వెళ్ళనివ్వడం. కానీ ఈ 6 మాత్రం ఈసారి అయితే వెళ్దాం. ఏదో రోజు, ఒక రోజు, 2 రోజులు, ఎన్ని రోజులు జరుగుతుందో ఇంకా క్లారిటీ రాలేదు. ఎన్ని రోజులు జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను కనుక ధిక్కరిస్తే ఆ 6 ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అల్టిమేటం జారీ చేశాడు వాళ్ళకి. అంటే అథారిటీకి ఇప్పుడు మాట వరుస చెప్పగలరు, కానీ వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకునే హక్కులు జగన్మోహన్ రెడ్డికి లేదు. వాళ్ళ ఎమ్మెల్యే పదవులు తీసేయలేరు. ఏమన్నా భయపడితే ఏమైనా భయపెడతారో, వచ్చే ఎన్నికల్లో మీకు సీటు ఇవ్వమని భయపెట్టవచ్చు, అంతకు మించి ఇంకేం చేయలేడు. అంతే తప్ప విప్పు జారీ చేసే అధికారం జగన్మోహన్ రెడ్డికి లేదు. కాబట్టి ఇంక ఎటు నేను కూడా ఎలాగా నన్ను ధిక్కరించి వెళ్తున్నారు, మాట పరుగు పోద్దని ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి కలిగింది అనుకోండి, నేనే పంపించిన 6 అంటాడు. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎలా ఉంటుంది, బొమ్మ పడితే నా గెలుపు, బొరుసు పడితే నీ ఓటమి అంటాడు. ఓకే, ఎలాగైనా తందే అంటాడు అనమాట. అటువంటి మనస్తత్వం ఉంది కాబట్టి ఇక తన మాట ధిక్కరిస్తున్నారో, నా మాట పోతుందనే ఉద్దేశంతో అతనికి ఏమైనా కలిగితే మాత్రం వాళ్ళని నేనే పంపించాను, నేనే వెళ్ళమన్నాను, నేనే మాట్లాడమన్నాను అనేటువంటి మాట కూడా అతను తీసుకోవచ్చు. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో ఒక అసెంబ్లీకి శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత శాసనసభకి వెళ్ళాలి, మాట్లాడాలి, అక్కడ సమాధానం చెప్పాలి, చట్టాలకు తగ్గట్టుగా ఉండాలి. అది వాళ్ళ బాధ్యత. శాసనసభ్యుడి బాధ్యత అంటే అక్కడ చట్టాలు చేయడం తప్ప ఊళ్ళో కూర్చుని పెళ్లికి, పేరెంటాలకి, దినాలకి, ఇట్లకి వెళ్ళడం కాదు. అసలైన బాధ్యత అది. ఆ బాధ్యత చేయకుండా మిగతా బాధ్యతలన్నీ చేస్తే మాత్రం ఉపయోగం లేదు. ఖచ్చితంగా నేను అనుకోవడం 6 వెన్నుపోటు పొడుస్తారని చెప్పే మాట నేను, కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అతని మాట ధిక్కరించినా సరే ఈసారి శాసనసభకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నారనే మాట వాస్తవం జరుగుతుంది. అది జరిగితే వాస్తవ రూపంలో వస్తే మాత్రం నిజంగా హర్షించదగ్గది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.